హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి త్వరలో ఓప్పో కే సిరీస్ నుంచి ఓప్పో K15 Pro సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ప్రజెంట్ అయితే మనం ఓప్పో K15 Pro గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ ఓప్పో కే సిరీస్ అనేటివి మనకి చైనాలో ఏప్రిల్ 1 అయితే లాంచ్ అవుతున్నాయి. బట్ కాకపోతే మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ తెలియదు. మేజర్గా నాకు ఓప్పో కే సిరీస్లో బాగా నచ్చే పాయింట్ ఏమంటే డిజైన్ అనమాట. ఎందుకంటే డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఓప్పో కే సిరీస్లో. ఓవరాల్గా మనకి ఓప్పో కే సిరీస్ అంటే మనకి గేమింగ్ ఫోకస్ మొబైల్స్ అనమాట. ఈ ఓప్పో K15 Pro సక్సెసర్ వచ్చి ఓప్పో K13 టర్బో ప్రో అనమాట. సో మేజర్గా మనకి ఈ మొబైల్లో మంచి హైలైట్ ఫీచర్ ఏమంటే బ్యాటరీ అని చెప్పొచ్చు. 8000 mAh బ్యాటరీ రాబోతుంది. ప్లస్ ఇదే కాదు, ఇక్కడ మనకి యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కూడా అయితే మనకి సెపరేట్గా మనకి ఫిజికల్గా వీళ్ళు ఇంక్లూడ్ చేశారనమాట. ఇలా మనకి ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే చాలా బాగా నాకు నచ్చాయి అనమాట. ఫస్ట్ మనం ఇంకా ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. ఇంకా చూడైతే మనకి సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టూడియో స్పీకర్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి అల్ట్రాసోనిక్ అని చెప్పొచ్చు. ఇది IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పచ్చు. అప్ టు వాటర్లో 30 నిమిషాల వరకు అయితే సర్వే అయ్యగలదు. 8.3 mm థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ కొంచెం ఎక్కువైంది కదా. వెయిట్ అయితే 213 grams అయితే వెయిట్ ఉందన్నమాట. ఇంకా డిజైన్ విషయానికి వద్దాం. ఒకసారి మీరు డిజైన్ అయితే లుక్ అయ్యండి. డిజైన్ ఎలా ఉందనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.78 inches 1.5K OLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇది 120 Hz వరకు అయితే రిఫ్రెష్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. 120 Hz కాబట్టి మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి H.10 సపోర్ట్ ఉంది. 1 billion కలర్ సపోర్ట్ ఉంది. అలాగే ఇందులో L1 సపోర్ట్ ఉంది. ఇందులో మనకి ఇంకా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్ మీద రాబోతుంది అనమాట. 4nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్ LPDDR5X యూజ్ చేస్తారు. ఇది FFS 4.1 మీద రాబోతుంది. ఇంకా మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్, ఇంకా మీరు గేమింగ్ రిలేటెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి సిచ్యువేషన్ యూజ్ చేసినా మీకు ఈ ప్రాసెసర్ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ కూడా మనకి ఫ్లాగ్షిప్ రేంజ్లో మీకు పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. కలర్ OS 16 రాబోతుంది. ఫ్రెండ్స్, చెప్పేది మర్చిపోయినా, మీకు ఫస్ట్లో చెప్పా కదా ఇది గేమింగ్ ఫోకస్ మొబైల్ అని. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ మొబైల్లో BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి గేమ్స్ ఆడితే మీకు ఇందులో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఒకటి ఉందన్నమాట. సో మేజర్ మనము గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అయితే క్రియేట్ అవుతుంది. సో దట్ అప్పుడు హీట్ రిమూవ్ చేసేదానికి మనకి ఈ మొబైల్లో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ఓవరాల్గా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారనమాట. ఈ కెమెరాలో మనకి OS కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 fps వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు విత్ HDRలో అనమాట. సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా 60 MP ఇచ్చారు అనమాట. ఇందులో మనకి కెమెరాస్ అయితే పెద్దగా హైలైట్ అయితే లేవు. సో కాకపోతే మీకు గేమింగ్ పరంగా అయితే ఇది దుమ్ము లేపేస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 8000 mAh బ్యాటరీ రాబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన బ్యాటరీ జస్ట్ రూమర్ బ్యాటరీ అనమాట. ఇది కన్ఫర్మ్ బ్యాటరీ అయితే అనుకోవద్దు. మీరు ఒక్కసారి చార్జ్ చేస్తే నాకు తెలిసిన వరకు 3 to 4 days అయితే కంటిన్యూస్గా వాడుకోవచ్చు. 100 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేయొచ్చు. ఇది కూడా చాలా బెస్ట్ ఫీచర్. ఫ్రెండ్స్, ఇంకా మనం కంప్లీట్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాం అనమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మర్చిపోకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.